గుడ్ మార్నింగ్ అన్నట్టు సెకండ్ ఇయర్ సంబంధించి ఫోర్త్ సెమ్లో సెకండ్ యూనిట్ టాపిక్ మనం మాట్లాడుతున్నాం. రక్షక కవాట సిద్ధాంతం. లాస్ట్ క్లాస్లో మనం దాని గురించి మాట్లాడుతూ 1909 మింటో మార్లే సంస్థల గురించి, 1919 మాటీ చేసుకోవడం సంస్థల యొక్క ప్రాధాన్యత గురించి లాస్ట్ క్లాస్లో చూసాను. ఇప్పుడు రక్షక కవాట సిద్ధాంతం ఐఎన్సి ఏర్పాటు. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. ఈ రెండు అంశాల గురించి చూస్తే రక్షక్ కవాట సిద్ధాంతం అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు, లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు, అంటే ఐఎన్సి ఏర్పడక ముందు ఆనాటి భారతీయ ప్రజల్లో కానీ, ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజల్లో, క్రింది వర్గాల్లో ఒక అసంతృప్తికి లోనైనటువంటి ప్రజల యొక్క పరిస్థితి మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఏంటి ఒక అసంతృప్తికి లోనైనటువంటి ప్రజల స్థితిగతులు ఏంటంటే, ఆనాటి లిటన్ ప్రభుత్వం పత్రికా స్వతంత్రాలు లేకపోవడం, పత్రికల మీద ఆంక్షలు విధించడం, మధ్యతరగతి ప్రజల పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని ప్రాంతీయ భాషా చట్టం ప్రవేశపెట్టడం, అదేవిధంగా అంతేకాకుండా రిప్పన్ యొక్క కాలంలో ఎల్బర్ట్ బిల్లు విఫలమైనటువంటి విధానం, ఇవన్నీ కూడా ఆనాటి బ్రిటిష్ ప్రజల యొక్క జాతి వివక్షత మొదలైన విషయాలన్నీ కూడా ఆనాటి ప్రజల్లో, ముఖ్యంగా 1880 ఆ కాలం వచ్చినప్పటికీ భారతదేశ ప్రజల్లో అశాంతి అనేది నెలకొంది. రిప్పన్ ప్రభు కాలంలో ఎల్బర్ట్ బిల్లు యొక్క విఫలం కావడం, లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టినటువంటి ప్రాంతీయ భాషా చట్టాలు ఆయన యొక్క అది కూడా ప్రాంతీయ పత్రికలపైన నిషేధం విధించడం, ఇలాంటి కొన్ని ప్రముఖ చట్టాలు ఆనాటి భారతీయులు మధ్యతరగతి ప్రజలను, కింది వర్గాలని అసంతృప్తికి గురి చేశాయి. కాబట్టి 1880 కాలం నాటిది ఇది ఒక అశాంతి కాలంగా అది ఎంచడం అనేది జరిగింది. అయితే ఇలాంటి సమయంలోనే భారతదేశ యొక్క ప్రజల సమస్యలను అవగాహన చేసుకోవడానికి ఇండియన్ అసోసియేషన్ అంతేకాకుండా నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ అసోసియేషన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటి సంస్థలు ఏర్పడడం అనేది జరిగింది. అంటే భారతీయులు ఒక ఉమ్మడిగా, ఒక సంఘంగా, ఒక యూనిటీగా, ఒక సంస్థగా తమ యొక్క మనోభావాలను, తమ యొక్క సమస్యలను, తమ యొక్క విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అనే ఉద్దేశంతో అశాంతితో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఇండియన్ అసోసియేషన్స్, అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటి సంస్థలను స్థాపించడం అనేది జరిగిందనమాట. ఇదే సమయంలో ఈ యొక్క ఏవో హ్యూమ్ అనేటువంటి ఒక ఆంగ్ల ఉద్యోగి, రిటైర్డ్ అయినటువంటి ఆంగ్ల ఉద్యోగి వీళ్ళ యొక్క సమస్యలను, నాటి భారత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ముందు బ్రిటిష్ ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది, విప్లవ భావాల వైపు భారతీయులు దీన్ని తీసుకెళ్తారు, ఇది ఒక ప్రమాదకరంగా ఉంటుందని భావించినటువంటి వ్యక్తి ఏవో హ్యూమ్ అనమాట. ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నటువంటి ఏవో హ్యూమ్, ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగిగా ఉన్నటువంటి ఏవో హ్యూమ్ యొక్క నేతృత్వంలో, ముఖ్యంగా ఏవో హ్యూమ్ ఏమన్నాడంటే, ముందు బ్రిటిష్ పాలనకు ఇది ప్రమాద సంకేతంగా ఉంటుంది, అందువల్ల భారతదేశంలో ఒక విప్లవం రావచ్చు, కాబట్టి ఈ విప్లవ భావాలకి ఒక యూనిటీగా, ఒక సంఘంగా ఏర్పడి తన యొక్క భావాలను ప్రభుత్వం దృష్టి వైపు మళ్లించడానికి, దేశ ప్రజల యొక్క అసంతృప్తికి ప్రాతినిధ్యం వహించడానికి, ఈ యొక్క ప్రజలందరూ కూడా విడివడిగా ఉన్నటువంటి ప్రజలు, ఒక అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రాతినిధ్యం వహించడానికి ఒక సంస్థ కావాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా, ఒక జాతీయ సంస్థ ఉంటే వీళ్ళందరికీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి బ్రిటిష్ పాలన పట్ల అశాంతితో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క విధానాలను రూపకల్పన చేసి ప్రభుత్వం పైన ఒక రక్షక కవటంగా మనకు ఉపయోగపడాలి, మన యొక్క సమస్యలను పరిష్కరించుకునే యొక్క ప్రజల యొక్క అసంతృప్తిని ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థ కావాలని, రక్షక కవాటంలా పనిచేస్తుందని
రక్షక కవాటం. అసంతృప్తిగా ఉన్నటువంటి భారత ప్రజలు, ఈ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక సంస్థ కావాలని, అది అది అలాంటి ప్రజలకు, భారత ప్రజలకు రక్షక కవాటంలా పనిచేస్తుందని ఈ యొక్క విధానానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా మనం ఏవో హ్యూమ్ గురించి చెప్తూ ఉన్నాం. అందుకు అతను భారతీయ నాయకులకు, అది వివిధ సంస్థలకు నచ్చజెప్పి, అంటే మనం బ్రిటిష్ వారిని ఏదో కొన్ని ప్రాంతాల్లో ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో కొంతమంది విద్యావంతులు ఎదిరించినంత మాత్రాన బ్రిటిష్ వారు మన యొక్క హక్కుల గురించి కానీ, మన యొక్క ఉన్నతమైనటువంటి విలువల గురించి వాళ్ళు పాటుపడరు, మనకి యొక్క స్వేచ్ఛ వాయువులు కల్పించరు. కానీ అసంతృప్తి ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఏకం చేయడానికి, మన యొక్క భావద్రోహాలను వ్యక్తపరచడానికి ఒక నేషనల్ వైజ్గా, జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఏర్పాటు చేయాలి, అది రక్షక కవాటంగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఏవో హ్యూమ్ ఆనాటి జాతీయ ప్రముఖ నాయకులతోటి, గొప్ప విద్యావంతులతోటి, ప్రముఖ వ్యక్తులతోటి అతను వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి ఒక భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక ఏర్పాటు చేయడానికి కారకుడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక రక్షక కవాట సిద్ధాంతం అంటే, ఆనాటి ప్రజలు అనేక స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛ స్వాతంత్రాలను కోల్పోయి పత్రికా చట్టాల ద్వారా తమ యొక్క మనోభావాలను వెల్లడించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజల యొక్క విధానాన్ని ఒక సంఘట శక్తిగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సంఘట శక్తిగా ఎదుర్కోవడానికి రక్షక కవాటంలాగా ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఉద్దేశంగా ఈ రక్షక కవాట సిద్ధాంతానికి రూపకల్పన జరిగింది. ఈ యొక్క రూపకల్పనకి కారణమే చివరికి ఏది రూపొందించబడింది అంటే ఐఎన్సి ఏర్పాటుకు నాంది పలికింది. ఈ ఐఎన్సి ఏర్పాటు 1885లో ఈ రక్షక కవాట అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యావంతులని, జాతీయ నాయకులను సమావేశపరిచి వాళ్ళతో చర్చించి అందుకు అనుగుణంగా ఏం చేస్తారు అంటే, భారతదేశంలో ఒక ప్రమాదకరమైన ఒక జాతీయ వ్యవస్థాపనకు, జాతీయ కాంగ్రెస్ స్థాపనకు పురుగొల్పి చివరికి ఇది భారత ఐఎన్సీ ఏర్పాటుకు ప్రధాన కారణమైనటువంటి ఏవోహ్యం. ఇది 1885 డిసెంబర్ నెలలో ముంబైలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది. 1885 డిసెంబర్ 28 నుంచి 37 జరిగినటువంటి సమావేశాల్లో ముంబైలో గోకుల్దాస్ తేజ్పాల్ అనే సంస్కృత కళాశాలలో మొట్టమొదటిసారిగా దీనికి 72 మంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖులు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఈ విధంగా ఏవో హ్యూమ్ యొక్క నాయకత్వంలో భారతదేశంలో అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజలకి ప్రాతినిధ్యం వహించడానికి ఏర్పడినటువంటి ఒక ప్రముఖ సంస్థే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి జాతీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీని వ్యవస్థాపకుడు ఆనాటి ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగిగా పనిచేసినటువంటి ఏవో హ్యూమ్. అంతేకాకుండా దీనికి అధ్యక్షత వహించినటువంటి పర్సన్ ఈ మొదటి సమావేశానికి డబ్ల్యూసి బెనర్జీ అనేటువంటి బెంగాలీ ప్రాంతానికి చెందినటువంటి, వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ ఈ యొక్క మొదటి భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించాడు. ఈ ఐఎన్సి యొక్క సమావేశానికి రూపకర్త ఎవరు అంటే ఏవో అయినటువంటి ఆంగ్లేయ రిటైర్డ్ ఉద్యోగి నాయకత్వం వహించాడు. దీనికి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది మాత్రం ఒక భారతీయుడే, ఉమేష్ చంద్ర బెనర్జీ దీనికి నాయకత్వం వహించాడు. ఆ విధంగా భారతదేశంలో ఐఎన్సి ఏర్పాటు అనేది నాయకత్వం వహించింది. ఐఎన్సి అనేది ఏర్పాటు చేయబడింది. అయితే ఈ ఐఎన్సి యొక్క ప్రాధాన్యత చూసుకుంటే, ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ గురించి చూస్తూ, ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా, భారతీయుల ప్రతినిధిగా ఇది పనిచేస్తుందని, ఇది ఒక రక్షక కవాటంగా పనిచేస్తుందని, ఆ భారతీయ నాయకులు ఈ కాంగ్రెస్, ముఖ్యంగా కాంగ్రెస్ బ్రిటిష్ యొక్క వ్యతిరేక విధానాలను రూపుమాపడానికి ఒక మెరుపు తీగలాగా పనిచేస్తుందని ఆనాటి భారతీయులు దీన్ని భావించారనమాట. రక్షక కవాట సిద్ధాంతంగా ఐఎన్సి ఏర్పాటు చేయడం వల్ల అసంతృప్తిలోనేటువంటి ప్రజలు ఏర్పడిన ఒక సంఘంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ ఐఎన్సి ఏర్పాటు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోసినటువంటి విషయం మనకి తేటతెల్లమవుతుంది. భారత జాతీయోద్యమంలో ఒక నూతన అధ్యాయం ఐఎన్సి ఏర్పాటుతో జరిగిందని ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ గ్రహించారు. ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఏర్పాటు
ఐఎన్సి ఏర్పాటు ఒక జాతీయ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి అధ్యయనంగా మనం చెప్పవచ్చు అనమాట. ఇది ఎవరి నాయకత్వంలో ఏర్పడింది అంటే ఏవో హ్యూమన్ అనేటువంటి నాయకత్వంలో దీన్ని ఏర్పాటు చేయబడింది. భారత ప్రజల్లో జాతీయ భావనను రగల్గొల్పినటువంటి ఏవో హ్యూమన్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఐఎన్సి భారత ప్రజల్లో ఒక జాతీయ విప్లవాన్ని రగల్గొల్పినటువంటి ఒక గొప్ప విప్లవ సంస్థగా, ఒక జాతీయ పార్టీగా ఆగుపోయినటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఏవో హ్యూమన్ యొక్క నాయకత్వంలో ఐఎన్సి ఏర్పాటు చేయబడింది. ఇది ఎలా కొనసాగిందంటే 1885లో స్టార్ట్ చేసినటువంటి ఐఎన్సి 1905 వరకు ఒక దశగా, 1906 నుంచి 1920 వరకు తిలక్ కొనసాగే ఒక దశగా, తిలక్ మరణాంతరం 1920 నుంచి 20 నుంచి 1947 స్వతంత్రం వచ్చే నాటి వరకు మరొక దశగా చరిత్రకారులు దీన్ని విభజన చేయడం అనేది చూస్తూ ఉన్నాం. 1885 నుంచి 1905 వరకు కాంగ్రెస్కి నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నాం. దీన్ని 1985 నుంచి 1905 వరకు నాయకత్వం వహించినటువంటి దశను మితవాద దశ అని పిలుస్తారు. మితవాదులు 1885 నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కాడి నుంచి 1905 సంవత్సరం వరకు ఈ యొక్క సంవత్సరాల మధ్యకాలంలో ఈ యొక్క ఐఎన్సికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎవరు నాయకత్వం వహించారు అంటే ఆనాటి కాంగ్రెస్ కి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు మితవాదులుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే అందులో ముఖ్యమైనటువంటి గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, అదేవిధంగా ముఖ్యంగా డబ్ల్యూసి బెనర్జీ లాంటి ప్రముఖులు. గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, డబ్ల్యూసి బెనర్జీ లాంటి ప్రముఖులు అరవింద్ ఘోష్, అతని తర్వాత కాలంలో విప్లవ మార్గాలను గాయనించాడు అనుకుంటున్నాం. ఇలాంటి ప్రముఖులందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మితవాదులుగా తన యొక్క విధానాన్ని రూపకల్పన చేశారు. వీళ్ళు ఏం చేసేవారు, వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, వీళ్ళ దృష్టిలో బ్రిటిష్ వారి పట్ల భారతీయుల యొక్క అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు కూడా అభ్యర్థించడం ద్వారా బ్రిటిష్ వారిని అభ్యర్థించడం ద్వారా తమ యొక్క కోరికల్ని, సమస్యలని పరిష్కరించుకోవాలి అని వినిపించుకుంటూ వచ్చేవారు. ప్రొటెక్ట్ రక్షణ కోసం వీళ్ళు తమ అభ్యర్థించడం ద్వారా, తమ యొక్క సమస్యలను బ్రిటిష్ వారికి అభ్యర్థించడం ద్వారా తమ కోరికలను, సమస్యలను తీర్చుకోవచ్చని వీళ్ళు భావించేవారు అన్నమాట. ఎటువంటి తొందరపాటు చర్యలకు కానీ, బ్రిటిష్ వారిపై ఎదురు తిరగడం కానీ, బ్రిటిష్ వారిపై వాళ్ళు అనేక రకాలైన దుశ్చర్యలు పాల్పడడం లాంటి కార్యక్రమాలు ఇవి కూడా మితవాదుల పరిపాలన కాలంలో కొనసాగలేదు. అందువల్ల చాలా సాఫీగా, ఎందుకంటే ఇక్కడ ఎదురు తిరిగే సమస్య లేదు. బ్రిటిష్ వారు హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన విధంగా రాజ్య పరిపాలన చేసుకుంటూ భారతదేశంలో సమైనటువంటి వీళ్ళ సంపదను కానీ, భారతదేశంలో ఉన్న ముడి వస్త్రాలను కానీ తమ దేశ అభివృద్ధి కోసం చాలా సాఫీగా ఆ యొక్క దేశాన్ని తరలించుకుంటూ పోతూ ఉండేవారు. ఎందుకంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం చెందినటువంటి దేశంగా యూరోపియన్ దేశాల్లో ఇంగ్లాండ్ దేశం ప్రథమ దేశంగా కొనసాగుతుంది కాబట్టి ఆయా దేశాలకు కావలసినటువంటి ముడి వస్త్రాలు, ముడి సరుకులు భారతదేశం లాంటి వలస దేశాలు, బ్రిటిష్ దేశానికి ఏ దేశాలు అయితే ఉన్నాయో మనలాంటి దేశాలన్నీ కూడా వలస దేశాలు ఉన్నటువంటి దేశాల నుండి ముడి సరుకులను తమ దేశానికి, తమ మాతృదేశానికి ఇంగ్లాండ్ దేశం తరలించుకుపోయి అక్కడ వస్తువులను ఉత్పత్తి చేసి మరలా అక్కడ నుంచి ఆయా వలస దేశాలకు మార్కెట్లుగా మనలాంటి దేశాలను వాడుకున్నాయి. మార్కెట్లుగా మాత్రమే వాడుకున్నాయి. మాతృ దేశాల నుండి ముడి సరుకులు తీసుకెళ్లి మళ్ళీ మార్కెట్కి, మళ్ళీ మన నుంచి ఎక్కువ ఖరీదుకి మళ్ళీ వస్త్రాలు కొనుగోలు చేయడం, తద్వారా మనలాంటి దేశాలు సామ్రాజ్యవాది దేశాలుగా మనల్ని మార్చేసుకున్నాయి. ఆ దేశాలకి మనం ఆక్రమించుకున్నాయి. చివరికి మన వలస దేశాన్ని సామ్యరాజ్య దేశాలుగా మనం వాడుకున్నాయి. మన దేశంలో విలువైన సంపద అంతా కూడా దోచుకోవడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ భారతదేశాన్ని పరిపాలించినటువంటి గవర్నర్ జనరల్స్ అందరూ కూడా
అతి ఎక్కువ మంది గమనించాల్సిన అందరూ కూడా భారతదేశంలో నిరంకుశ విధానం అవలంబిస్తున్న విధానం చూసినటువంటి భారతీయ ప్రజలు తిరుగుబాటు లేవదీశారు. ఆ ప్రజలు ఉన్నటువంటి అసంతృప్తి చివరి దశ వచ్చేటప్పటికీ లిట్టన్, రింపన్, ఎల్బర్ట్ బిల్ యొక్క హయాం కొనసాగినటువంటి విధానాలు, ఆ పత్రిక స్వతంత్రం లేకపోవడం, స్వేచ్ఛ వాయువు అవకాశం లేకపోవడం, మధ్యతరగతి ప్రజలు మరింత దీనస్థితికి వెళ్ళిపోవడం, దీంట్లో అసంతృప్తికరమైనటువంటి ప్రజలు యొక్క ఉద్వేగపూరితమైనటువంటి విధానాన్ని కొనసాగించాలంటే ఒక సంస్థ అనేది కావాలని ఆ రక్షక్ కవాడ్ సిద్ధాంతానికి నాంది పలికి, ఇది పోను ముందు ముందు భారతీయులు ఈ యొక్క బ్రిటిష్ వారి పట్ల ఒక విప్లవ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంటుంది అని దానికి అనుగుణంగా ఒక సంస్థ ఏర్పాటు చేయాలని ఇక భావోద్రేకమైనటువంటి తమ యొక్క అసంతృప్తమైనటువంటి విధానాలకు రూపకల్పనకు ఒక జాతీయ సంస్థ అనేది ఏర్పాటు కావాలని ఏవోహ్యం నాయకత్వంలో యొక్క ఐఎన్సీ ఏర్పాటు చేయబడిందని, చివరికి ఐఎన్సీ ఏర్పాటు చేయబడి ఐఎన్సీ చివరికి 1947 ఇండిపెండెన్స్ వచ్చే వరకు 3 దశలుగా కొనసాగింది. ఆ 3 దశల్లో 1880 నుంచి 1905 వరకు జరుగుతున్నటువంటి దశని యశోవతి దశగా చేస్తున్నాం. అందులో మొట్టమొదటి దశగా ఉన్నది గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ లాంటి ప్రముఖులు ఎంతో మంది మితవాదులుగా నాయకత్వం వహిస్తూ బ్రిటిష్ వారికి ఎటువంటి ఎదురుదాడి చేయకుండా తమ అభ్యర్థుల ద్వారా తమ సమస్యలను కోరికలను తీర్చుకోవాలన్నటువంటి కోరికలను ప్రజల యొక్క అభ్యర్థన మేరకు కోరికలను ఈ యొక్క అభ్యర్థన మేరకు అనుసరించాలనే విధానాన్ని కొనసాగించిన వారు మితవాదులుగా ఎంచబడ్డారు. కానీ రాజకీయ యాచకులు కొందరు ఈ నాయకులు నిరసించారన్నమాట. కొంతమంది రాజకీయ నాయకులు ఈ యాచకత్వాన్ని అడుక్కోవడం ఏంటి, అభ్యర్థించడం ఏంటి, మన దేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళ రాజ్య పరిపాలన చేస్తుంటే మన విప్లవ మార్గాలను అనుసరించి ఏదో రకంగా చర్చలు సమావేశాలుగా మనం సాధించలేనప్పుడు విప్లవ మార్గాలను అనుసరించి అయినా సరే మనం సాధించుకోవాలి, కానీ వాళ్ళ దగ్గర యాచకులుగా నిలబడడం ఏంటి అని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర యాచకత్వంగా చేతులుగా చాసి ఆడుకోవడం దీన్ని నిరసన వ్యక్తం చేశారన్నమాట. అంటే ఈ విధంగా వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా బాల్ గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్ త్రయం అని పిలుస్తాం మనం. వీళ్ళు దీన్ని ఏ దశ అంటారనేది అతివాద దశ. అతివాదులు చర్చలు సమావేశాల ద్వారా మనం సాధించలేనప్పుడు అవసరమైతే రక్తాన్ని చిందించి అయినా సరే దేశ స్వతంత్రాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, స్వతంత్రాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ మితవాదుల వల్ల కానిది అభ్యర్థించడం ద్వారా కోరికలు సమస్యలను సాధించుకోలేనిది అతివాద నాయకత్వం వహించి విప్లవ మార్గాన్ని విప్లవ పంథాన్ని అనుసరించి అయినా సరే స్వతంత్రాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో లాల్ బాల్ పాల్ ఇలా ముగ్గురు కూడా లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, పాల్ బిపిన్ చంద్ర పాల్, ఈ త్రయం వీళ్ళు అతివాద దశ ఎంచుకున్నారు. వీళ్ళ యొక్క కాలం ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1906 నుంచి 1920 వరకు, అంటే ఈ 21లో తిలక్ మరణించే వరకు వీళ్ళ యొక్క విధానం కొనసాగింది. వీళ్ళ యొక్క విధానాన్ని అతివాద దశలో అతివాదులు అయినటువంటి పందాన వీళ్ళు కొనసాగించారు. ముఖ్యంగా వీళ్ళ యొక్క విధానం ఏంటంటే బలవంతంగా అయినా సరే కాంగ్రెస్ సిద్ధాంతపరమైన అభిప్రాయాలు లేకపోవడంతో తిలక్ అతివాదులకు నాయకత్వం వహించాడు. ఇతని యొక్క నాయకత్వం వహించిన సందర్భంలో నెక్స్ట్ ఇయర్ 1907లోనే కాంగ్రెస్లో సూరత్లో చీలిక ఏర్పడింది. అందుకే దీన్ని 1907లో ఏర్పడినటువంటి ఈ చీలికను సూరత్ చీలిక అని పిలుస్తారు. సూరత్లో మితవాదుల తరపున కొంతమంది నాయకత్వం వహించారు. అతివాదుల తరపున లాల్ బాల్ పాల్ యొక్క నాయకత్వం కొనసాగుతుంది. వాళ్ళకి మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల 1907 సంవత్సరంలో కాంగ్రెస్ సూరత్లో చీలిక 2 భాగాలుగా విడిపోయింది. దీన్ని సూరత్ చీలిక అంటారు. అయితే అనుకోని రీత్యా తమ యొక్క విద్యా విధానాన్ని కానీ ఒక జాతీయ విద్యా విధాన ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో విదేశీ వస్తు బహిష్కరణ, అతివాదులు మన ముఖ్యమైన అంశాలను తీసుకుంటే అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే మళ్ళా వీళ్ళు బ్రిటిష్ వారి యొక్క విధానాలను ఖండిస్తూ 1916 సంవత్సరంలో అదృష్టవశాత్తు
ఈ యొక్క అతివాదులు మితవాదులు మరలా ఇలా చెప్పినట్టు కాంగ్రెస్వాదులు ముస్లింలు కొంతమంది ప్రముఖులు లక్నోలో ఒక లక్నో ఒడంబడిక ద్వారా మరలా కలవడం అనేది జరిగింది. సూరత్లో విడిపోయినటువంటి వీళ్ళు 1916లో లక్నో ఒడంబడిక ద్వారా కలిశారు. దీనికి ప్రధాన సూచకంగా ముఖ్యంగా ఏ సిద్ధాంతం భారతదేశంలో ఇది పనిచేసిందంటే హోమ్ రూల్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి భారతీయ న్యాయమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఈ 1916లోనే హోమ్ రూల్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. స్వపరిపాలన దీనికి ఉన్నతంగా భావించినటువంటి ఆనాటి మితవాదులు సైతం దీనికి కలవడానికి ఒప్పుకున్నారు. ఇది ఈ యొక్క హోమ్ రూల్ ఉద్యమానికి ఒక విదేశీ మహిళ అయినటువంటి అనీ బీసెంట్ ఈమె ఐర్లాండ్ వనిత. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్. ఇంగ్లాండ్లోని ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి అనీ బీసెంట్ భారతదేశానికి దివ్యజ్ఞాన సమాజం అనేటువంటి ఒక థియోసాఫికల్ సొసైటీ పరినిమిత్తం భారతదేశంలో చెన్నైలో అడయార్ అనేటువంటి ప్రదేశంలో ఒక సంస్థను ఏర్పాటు చేసిన థియోసాఫికల్ సొసైటీ. అందులో పనిచేస్తూనే భారతీయులను విద్యావంతులు చేయాలి, భారతీయుల యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి ఆయన కంకణం కట్టుకున్నటువంటి సందర్భంలో ఆనాటి బ్రిటిష్ వారితో భారతదేశం వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడుతున్న సందర్భాన్ని అవగాహన చేసుకొని భారతీయ స్వతంత్రం కోసం వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలను ఆమె స్మరించుకుంటూ ఆమె ఏం చేసిందంటే 1916లో భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆవిడ పాల్పంచుకుంది. అందుకోసం ఈవిడి భారతీయులు చేసినటువంటి బ్రిటిష్ వారిపై భారతీయులు చేసినటువంటి న్యాయ సంబంధమైనటువంటి పోరాటమైనటువంటి దాని విధానాన్ని భావించినటువంటి అనీ బీసెంట్ తొలిసారిగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు మద్రాసు సమీపంలో అడయార్ దగ్గర స్టార్ట్ చేసినటువంటి దివ్యజ్ఞాన సమాజం యొక్క విధానంలోనే ఈవిడి భారత జాతీయ కాంగ్రెస్ కి వెన్నుముక్క నిలబడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ భారతదేశంలో స్వపరిపాలన హోమ్ రూల్ ఉద్యమం అనే దాన్ని మొట్టమొదటిసారి స్టార్ట్ చేసింది. 1916 జూలైలో ఏప్రిల్లో తనతో స్టార్ట్ చేస్తే సెప్టెంబర్లో ముంబైలోని బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సందర్భం ఏప్రిల్లో సెప్టెంబర్లో 1916 సంవత్సరంలో తమిళనాడులోనేమో దక్షిణ భారతదేశం తమిళనాడుగా భావించిన ప్రాంతంలో అనీ బీసెంట్ నేతృత్వం వహిస్తే ఇక్కడ మహారాష్ట్ర ముంబై ప్రాంతంలో బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. చివరికి స్వపరిపాలన అక్కడ విధానానికి రూపకల్పన చేశారు. 1916లో లక్నో ఒడంబడిక ద్వారా వీళ్ళ కలవడం అనేది భారతీయులు కలవడం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కొనసాగుతున్న సందర్భం 1906 నుంచి ఇదే దశలో 1906లో ముస్లిం లీగ్ ఏర్పడి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి వారు తప్పుకొని వాళ్ళు బలపడాలని ప్రయత్నం చేయడం, సూరత్లో కాంగ్రెస్ చీలిక జరగడం, మళ్ళీ 1916లో తెలుసుకోవడం, ఇలాగా కొన్ని సంఘటనలు జరుగుతూ బ్రిటిష్ వారి యొక్క విధానాలు ఖండిస్తూ తిలక్ యొక్క నాయకత్వంలో 1906 నుంచి 20 వరకు రథసారథిగా తిలక్ నాయకత్వం వహిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అనారోగ్య రీత్యా 1921లో తిలక్ మరణంతో 1920 నుంచి 47 వరకు మరొక దశగా తిలక్ మరణించినటువంటి తిలక్ యొక్క మరణాంతరం భారత జాతీయ కాంగ్రెస్ కి తిరిగి లేనటువంటి చుక్కాలు లేని నావుగా ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ కి ఒక చుక్కానిగా ఒక మార్గదర్శకుడుగా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా ఏర్పడినటువంటి దీనికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి గాంధీజీ. అందుకనే మనం ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి 3 దశల గురించి మాట్లాడుతున్న క్రమంలో 1885 నుంచి 1905 వరకు మితవాదులు కొంతమంది వ్యక్తులు చెప్పాం. గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, ఉమేష్ చంద్ర బెనర్జీ లాంటి వ్యక్తులు భారత జాతీయ కాంగ్రెస్ లో మితవాదులుగా ఎంచబడ్డారు. అదే 1906 నుంచి 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ 2వ దశ అని పేర్కొన్నారు చరిత్రకారులు. దీన్ని అతివాది దశ అని అంటారు. ఈ అతివాది దశలో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఈ త్రయం 1920 వరకు కొనసాగింది. వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి నాయకుడిగా బాలగంగాధర్ తిలక్ ఎంచబడ్డాడు. ఈ బాలగంగాధర్ తిలక్ ఎప్పుడైతే 1921లో చనిపోయాడో
భారత జాతీయ కాంగ్రెస్ కు అధినాయకత్వం లేకుండా లేమి ఏర్పడిన సందర్భంలో ఆ లేమిని పూడ్చినటువంటి వ్యక్తి గాంధీజీ అనమాట. అందుకని ఇక్కడ ఈ మితవాదులు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అతివాదుల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కానీ 1920 నుంచి 47 వరకు ఒకే ఒక వ్యక్తి యొక్క సారథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్ నడవడం జరిగింది. కాబట్టి చరిత్రకారులు ఇది గాంధీజీ యొక్క నాయకత్వంలో జరిగింది కాబట్టి దీన్ని గాంధీ ఎరా, గాంధీ యుగం అని పేరు పెట్టారు. అందుకని మితవాదులు, అతివాదులు గాంధీ యుగం అంటే గాంధీ యొక్క నేతృత్వంలోనే భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వం వహించింది కాంగ్రెస్ యొక్క ఉద్యమానికి. కాబట్టి మహాత్మా గాంధీ ఏం చేశారంటే అభ్యర్థించడం అని కాదు, అందరు హింసాయుత విధానాలు కాకుండా ముఖ్యంగా ఈ యొక్క సత్యాగ్రహం, అహింస అనే పదాలను ఉపయోగించి సత్యాగ్రహం, అహింస అనేటువంటి ఆయుధాలు ఇవి మారణాయుధాలు కాకుండా వారి యొక్క విధానాలు బ్రిటిష్ వారి యొక్క విధానాలను మార్పు తీసుకురావడం కావాలనే ఉద్దేశంతో 2 ఆయుధాలను ఉపయోగించాడు. అహింస, అహింస అహింస అనే పదాన్ని ఉపయోగించాడు. ముఖ్యంగా ఈ అహింస అనే విధానం దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఈ యొక్క విధానం అనుసరించాడు. అహింసతో పాటు సత్యాగ్రహం, ఇవే 2 ఆయుధాలు. నేను మారణాయుధాలు కాకుండా కత్తులు, కటారులు లాంటి విప్లవ మార్గాన్ని ఎంచుకోకుండా అహింస, సత్యాగ్రహం అనేటువంటి 2 ఆయుధాలను ఉపయోగించి భారత స్వాతంత్ర ఉద్యమంలో తన యొక్క ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనకి తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఇతని యొక్క ప్రథమ కర్తవ్యంగా ఇతను ఒక జాతీయ నాయకుడిగా ఏ విధంగా ఎంచబడ్డాడు, ఎప్పటి నుంచి అతడు ఒక ఉద్యమం బాట పయనించాడు అనేది మనం చూస్తే 1920 సంవత్సరంలో, ముఖ్యంగా 1920 సంవత్సరంలో అతను స్టార్ట్ చేసినటువంటి తొలి ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. 1920 సంవత్సరంలో గాంధీజీ యొక్క నాయకత్వంలో అతనికి గొప్ప కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. బ్రిటిష్ వారికి సహాయాన్ని నిలుపుదల చేయండి, ప్రతి విషయంలో, పంటలు పండించే విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో, బట్టలు ఉతకడం విషయంలో, ప్రతి వ్యక్తులు కూడా తమ యొక్క కుల వృత్తుల నుంచి బయటకు వచ్చేసి కొంతకాలం పాటు వాళ్ళ సహాయాన్ని బ్రిటిష్ వారికి సహాయం చేయడానికి నిరాకరించడంలో వాళ్ళే దిగి వస్తారు అనేటువంటి ఉద్దేశంతో చాలా తెలివిగా గాంధీజీ 1920లో తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం అంట. ఇది అతనికి మొట్టమొదటిసారిగా ఆయనలో కీర్తి ప్రదర్శనను తీసుకొచ్చినటువంటి విధానం మనకు తెలుస్తుంది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమే ఆయనకి ఎంతో కీర్తిని తీసుకొచ్చింది, ఆయనకి అంత పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. అయితే ఇది 1920 నుంచి 22 వరకు కొనసాగింది. చివరి దశలో 22లో మనకి ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరీ సంఘటన జరగడంతో దీన్ని విడుదల చేశారు. ఒక విప్లవకారులు విప్లవ పందాన్ని ఏర్పాటు చేసిన భారతీయులు కొంతమంది ఆ పోలీసుల పైన, పోలీస్ స్టేషన్ పై దాడి చేసి 22 మంది పోలీసులు చనిపోవడానికి కారకులు అయ్యారనేటువంటి ఉద్దేశంతో అది శాంతియుతంగా ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం చివరికి ఆ యొక్క హింసాయుతంగా మారిపోతుందని దాన్ని రద్దు చేయడం అనేది జరిగిందన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని దాన్ని ప్రారంభించి భారతదేశంలో గాంధీజీ యొక్క పేరు ప్రఖ్యాతులకి ప్రధాన కారణమైనటువంటి విషయంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇతను స్టార్ట్ చేసినటువంటి 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమంలో పేరుతోటి ఏం సత్యాగ్రహం చేయడం, ఉప్పు సత్యాగ్రహం. దీనికి మరో పేరు దండి సత్యాగ్రహం. దీన్ని శాసనాలను ఉల్లంఘించి, ఆనాటి ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించి మొట్టమొదటిసారిగా ఉప్పు పేరున ఆ ఉద్యమాన్ని లేవదీశాడు. సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ప్రయాణం చేసి ఈ యొక్క సముద్ర తీరాన ఉప్పును తయారు చేశాడు. దీన్ని ఉప్పు సత్యాగ్రహం అంటాం, లేదా దండి సత్యాగ్రహం అని పిలుస్తాం. ఈ యొక్క సత్యాగ్రహం ప్రోత్సహించడమే కాకుండా పన్నుల నిరాకరణ, నాటి ప్రభుత్వం ఆ రైతుల పైన నాటి అనేక రకాల పన్నులు విధించడం పైన పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టిన విషయం మనకి తెలుస్తుంది అనమాట.
ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏం చేయలేని పక్షంలో, ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయలేని పక్షంలో ఇక చర్చను కొనసాగించడానికి కొన్ని మార్గాలను అన్వేషించింది. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్కి చుక్కాని నామల్లె వలె ముందుగా నాయకత్వం వహిస్తున్నటువంటి ఇక గాంధీజీ నాయకత్వంలో ఇక అతనికి ప్రాముఖ్యత ఇస్తూ భారత జాతీయ కాంగ్రెస్ కొనసాగుతుంది. కాబట్టి ఇక ఏమీ చేయలేని పక్షంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం సందర్భించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పిలుస్తారు. రౌండ్ టేబుల్ సమావేశాలు మొదటి సమావేశం 1930, రెండవది 1931, మూడవది 1932. ఇక్కడే పూర్ణ ఉడంబడిక రాసిన మెక్డోనల్డ్ గురించి ప్రస్తావన అంతా కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పాము. చివరికి మొదటి సమావేశం, రెండవ సమావేశం, మూడవ సమావేశాలు ఈ విధంగా 5 సంవత్సరాల్లో జరిగితే గాంధీజీ రెండవ సమావేశానికి హాజరయ్యేటువంటి సందర్భం. ఎందుకంటే గాంధీజీ హాజరు కావాలని మొదటి సమావేశం ఫెయిల్యూర్ అయింది. రెండవ సమావేశానికి హాజరైనప్పుడు కూడా ఆనాటి రాన్సన్ మెక్డోనల్డ్ ఇంగ్లాండ్ ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రవేశపెట్టినటువంటి ఒక కమ్యూనల్ అవార్డుకి అతనికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. తర్వాత అతను మళ్ళీ భారతదేశానికి రావడం, అతన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం. 1932 సంవత్సరంలో ఈ గాంధీజీ ఈ యొక్క దళితుల కోసం, ఈ నిమ్న వర్గాల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు అన్న పేరును పెట్టగానే గాంధీజీ వ్యతిరేకించడం. 1932లో పూనా యాక్ట్ ద్వారా గాంధీజీకి అంబేద్కర్కి మధ్య ఒక పూనా ఉడంబడిక జరగడం, మదనమోహన్ మాలవ్య యొక్క నేతృత్వంలో మళ్ళీ విరమణ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగినటువంటి విషయాన్ని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. చివరికి ఏ విధంగా కొనసాగించినప్పటికీ 1932 ఈ యొక్క విప్లవ మార్గాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఫెయిల్యూర్ కావడం, తర్వాత గాంధీజీ యొక్క నేతృత్వంలో చెట్టు చివరి వారిగా మరికొన్ని ఉద్యమాలుగా, ముఖ్యమైనటువంటి ఉద్యమాలుగా చూసుకుంటే 1942లో జరిగినటువంటి అతి ప్రధాన ఉద్యమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పొందినటువంటి ఉద్యమం, చెట్టు చివరి చాలా దృఢమైనటువంటి ఉద్యమం క్విట్ ఇండియా. ఆనాటి ముంబైలోని క్రాంతి మైదానంలో, ముంబైలో క్రాంతి మైదానంలో 1942లో క్విట్ ఇండియా అనే ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. చివరికి ఈ క్విట్ ఇండియా ఉద్యమం సామాన్య ప్రజానికాన్ని సైతం ఉర్రెతలెత్తినటువంటి ఉద్యమం. బ్రిటిష్ వారి నుండి భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో సాగినటువంటి ప్రముఖ ఉద్యమం ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా చూస్తే ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రముఖ ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృత చూసినటువంటి బ్రిటిష్ అధికారులు ఆనాటి ప్రముఖ భారతీయ ఉద్యమకారులందరినీ కూడా, ప్రభుత్వం ముఖ్యమైన వాళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టడం, నిర్బంధించడం లాంటివి జరిగితే, ఇలాంటి సమయంలోనే ఈ యొక్క నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా చుక్కాని లేని నా వల్లే ఉన్నటువంటి కాంగ్రెస్కి నాయకత్వం వహించి ఎవరికి వాళ్ళు ప్రాధాన్యత వహిస్తూ కొనసాగుతున్న ఈ ఉద్యమానికి గాంధీజీ డూ ఆర్ డై అన్నటువంటి నినాదాన్ని ఇవ్వడం అనేది జరిగింది. చివరి దశలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో స్వతంత్ర సంపాదించే దశలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ముందుకు రావాలి, స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలనే విషయం చెప్పగానే సాధించు లేదా మరణించు అనేటువంటి డూ ఆర్ డై అనే ఒక నినాదాన్ని గాంధీజీ ఇవ్వడం, తద్వారా ప్రభుత్వం తమ యొక్క అమలు చర్యల ద్వారా ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేసినప్పటికీ కూడా త్వరలోనే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వక తప్పదని బ్రిటిష్ వారు గమనించడానికి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రత చాలా ఉన్నతంగా కొనసాగింది. అనంతరం 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క నిర్మాణంలో ప్రముఖ పాత్ర పొందినటువంటి ఉద్యమం 1942 రెవల్యూషన్. అందుకు కారణంగా ఈ 1946లో వెవెల్ ప్లాన్ కారణంగా ఈ యొక్క భారతదేశంలో హిందువుల పట్ల ముస్లింల యొక్క విధానాలు వేరేగా ఉన్నాయని ఈ వెవెల్ ప్లాన్ ఆధారంగా భారతదేశంలో ఒక సిమ్లా ఉడంబడిక జరిగింది. అంతేకాకుండా ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం వెవెల్ ప్లాన్ అంతగా ఉపయోగపడలేదని చివరికి 1947లో లార్డ్ మౌంట్ బాటన్ చెట్టు బ్రిటిష్గా భారతదేశానికి రావడం, ఎప్పుడైతే 1947లో భారతదేశానికి చెట్టు చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా వచ్చాడో ఒక ప్రణాళికను అనుసరించి ఇక జిన్నా సాగిస్తున్నటువంటి విధ్వంసాలు చూడలేనటువంటి భారత జాతీయ కాంగ్రెస్
ఆనాటి మాకు హిందువుల నుండి మేము విడిపోతాం, మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని చిన్న ఒక విధ్వంసకరమైన విధానాన్ని ముస్లింల యొక్క వ్యక్తుల ద్వారా ఒక హింసాపూరితమైన విధానాన్ని అవలంబిస్తుంటే ఆ విధ్వంసాన్ని చూడనటువంటి భారతీయులు, హిందువులు, భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఇక తల నుంచి ఏమి చేయలేని పరిస్థితుల్లో భారతదేశం నుంచి ఈ యొక్క పాకిస్తాన్ విడిపోవడానికి వాళ్ళు తలదించుకున్నారు. చివరికి ఇష్టం లేకపోయినా సరే పాకిస్తాన్ విభజనతో కూడినటువంటి ఈ స్వతంత్ర దేశానికి ఒప్పుకుంది. గాంధీజీకి దీనికి ఈ విధంగా ఒప్పుకోవడానికి తనకు ఇష్టపడలేదు, తన బాధాకరమైన సంఘటనగా చెప్పుకున్నాడు. అయినప్పటికీ భారతదేశం నుంచి ఈ స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ విడిపోయి నాటి నుంచి మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా స్వతంత్ర భారతదేశం నుంచి స్వతంత్ర పాకిస్తాన్ దేశంగా ఏర్పడినటువంటి విషయం మనకి అవగాహన అవుతుంది.